ఇక అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారుపై పనితీరుపై ఎంపీ కేరణ సెటైర్లు వేశారు. రేవంత్ పాలనకు మోదీ పాలనకు నక్కకు నాగులొక్కనికి ఉన్నంత తేడా ఉందని కౌంటర్ ఇచ్చారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ పాల్గొన్నారు. హనుమకొండలో పార్టీ అభ్యర్థి సరోత్తం రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రశ్నించే గొంతుకని గెలిపించండి అంటూ కూడా విజ్ఞప్తి చేశారు. మీపై, మీ పాలనపై నమ్మకం ఉంటే నా ఛాలెంజ్ను స్వీకరించంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రా అంటూ కూడా సవాల్ విసిరారు. మోడీ పాలనపై విశ్వాసంతోనే మూడోసారి ప్రజలు ఆయనను ప్రధానిగా గెలిపించారని ఆమె స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందో తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఆయన తీర్పు కోరాలంటే మిమ్మల్ని రాజీనామా చేసి మీరు ఎలక్షన్లో పోండి అని చెప్పను. మీకు ముందరున్న అవకాశం, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు కదా, వారిని అందరూ రాజీనామాలు చేపియండి. వారిని అందరినీ రాజీనామాలు చేపించి మీరు ఎన్నికలకు పోండి. అప్పుడు ప్రజలు మీకు పాస్ మార్కులు వేసిండ్రా, పాస్ చేసిండ్రా, ఫెయిల్ చేసిండ్రా, ఆ ఎన్నికల్లో మీకు తెలుస్తుంది. మీకు ప్రజల లోపల మీ యొక్క 14 నెలల్లో మీరు విశ్వాసాన్ని చూరగొన్నారా, ప్రజలను మీరు మోసం చేసిండ్రా, ఆ ఎన్నికలు తీర్పు చెప్తాయి. ఈరోజు అడ్డగోలుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ఈ పార్టీలో చేర్చుకొని మేము బ్రహ్మాండమైనటువంటి పాలన అందిస్తున్నాం అని మాట్లాడితే, అసలు ప్రధానమంత్రి గారి గురించి కానీ వారి పరిపాలన గురించి కానీ నేర్చుకోవాల్సింది మీరు. ఇక్కడ వారిని చూసి కొంతైనా నేర్చుకుంటే, ఆయన మాట్లాడేటటువంటి డైలాగ్స్ రోజు చూస్తే అవే ఉంటాయి. మోదీ గారు అన్న మాటనే నెక్స్ట్ సైడ్ అంటుంటారు, తనేదో మాట్లాడినట్టు దానికి ఇచ్చేస్తుంటారు. ఈరోజు మహిళలను కోటీశ్వరం చేయాలన్నది నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే పట్టణ ప్రాంతాలు కాదు, దేశంలో మారుమూల ఉన్న అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాధ్యమైనటువంటి లక్ష్యాన్ని తెలంగాణ రాష్ట్ర